న్యూస్ టీఎస్పీఎస్సీ ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భర్తీకి త్వరలోనే మరిన్ని నోటిఫికేషన్లు విడుదల చేయనుండటంతో కోచింగ్ సెంటర్లు, లైబ్రరీలు నిరుద్యోగులు, విద్యార్థులతో నిండిపోతూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంతో అభ్యర్థులు పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉన్నారు. తెలంగాణలో కొలువుల జాతర మొదలైంది. టీఎస్పీఎస్సీ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కంటే ముందే పోటీ పరీక్షల సిలబస్ ప్రకటించింది. ఇప్పటికే ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్పీఎస్సీ గ్రూప్స్ నోటిఫికేషన్ను అక్టోబర్లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. దాంతో విద్యార్థులు, నిరుద్యోగులు ప్రిపరేషన్లో మునిగిపోయారు. ఎక్కడ చూసినా అభ్యర్థులే కనిపిస్తున్నారు. 25% to 30% ఇంక్రీజ్ అయింది సిలబస్. సో ఇప్పుడు ప్రజెంట్గా చదువుతున్నా, ప్రీవియస్గా చదువుతున్నా సిలబస్ అనేది అందరికీ కొత్తనే కాబట్టి కాంపిటీషన్ ఈక్వల్గానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేసిన, ఇంతకుముందు స్టార్ట్ చేసిన కాంపిటీషన్ మాత్రం అందరు సమానమే. కాంపిటేటివ్ ఎగ్జామ్కు వయోపరిమితి పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో కొందరు ప్రైవేటు ఉద్యోగాలను వదులుకుని కోచింగ్ సెంటర్స్లో చేరుతున్నారు. రోజు 8 నుంచి 10 గంటల పాటు చదువుతున్నామంటున్నారు అభ్యర్థులు. అంటే మేము రూముల్లో, హాస్టల్లో ఉంటే అక్కడ తోటి వాళ్ళతో కొంచెం డిస్టర్బ్గా ఉండడం వల్ల ఈ స్టడీ హాల్స్కి వస్తున్నాం. మేము ఇక్కడ స్టడీ హాల్స్ అన్నీ దాదాపు 700 నుంచి 900 వరకు ఫీజులతో ఈ స్టడీ హాల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మాకు ఫ్రీగా చదువుకోవడానికి, అలాగే అంటే మాకు ఇక్కడ కొంచెం ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి హెల్ప్ అవుతున్నాయి. సిలబస్ మారడంతో గతంలో కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు కూడా మళ్లీ సెంటర్ల బాట పడుతున్నారు. అటు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 200 మార్క్స్కు దాని గురించి ఇంకేం డిక్లేర్ లేదు. ఆల్రెడీ 2 months 3 months అని చెప్తున్నారు. అది ఏది లేదు. ఆల్రెడీ గ్రూప్స్కు డిసెంబర్లోగా ఎగ్జామ్స్ అని డిక్లేర్ చేసేసారు. మరోవైపు పుస్తకాల కొరత కూడా నిరుద్యోగుల్ని వెంటాడుతోంది. కొత్త సిలబస్కు సంబంధించిన బుక్స్ కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. కోచింగ్లో గైడెన్స్ చాలా బాగుందండి. ఇంట్లో కూడా కూర్చొని చదువుకోవచ్చు. కాకపోతే మనకి గైడ్ చేసే వాళ్ళు కావాలి కాబట్టి కోచింగ్ రిఫరెన్స్ పెట్టుకున్నాను. బుక్స్ గవర్నమెంట్ ఇంకా ఎక్కువ బుక్స్ రిలీజ్ చేస్తే కోచింగ్ అవసరం లేదేమో. అటు ఇంట్లో ఉంటే చదువు సాగదనుకునేవారు పెయిడ్ స్టడీ హాల్స్కు వెళుతున్నారు. అక్కడ నెలకు 1000 రూపాయల వరకు చెల్లించి లైబ్రరీ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వ నోటిఫికేషన్లు వస్తుండటంతో ఉస్మానియా, సెంట్రల్ లైబ్రరీల్లో చోటు దొరకకపోవడంతో ఈ స్టడీ హాల్స్ను ఆశ్రయిస్తున్నామంటున్నారు విద్యార్థులు. 10,000 పోస్టులు, 25,000 పోస్టులు చేస్తానని చెప్పింది గవర్నమెంట్. 15,000 పోస్టులు రిలీజ్ చేసింది. 4,000 పోస్టులు టీఎస్పీఎస్సీకి ఇచ్చింది. 9,000 పోస్టులు ఎస్ఐ కానిస్టేబుల్స్ అలా రిక్రూట్మెంట్ ద్వారా అయ్యే ఉన్నాయి. కాకపోతే నెక్స్ట్ ఇంకా అవి కూడా చేస్తలేరు. ఉదయం నుంచి రాత్రి వరకు లైబ్రరీలోనే పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో చదివే విద్యార్థులు మధ్యాహ్నం జీహెచ్ఎంసీ అందించే 5 రూపాయల భోజనంతో కడుపు నింపుకుని ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ ఇన్స్టిట్యూట్ల చుట్టూ తిరుగుతూ ఇక్కడ 1 year నుంచి ఇక్కడే చదువుతున్నాను. కానీ ఇక్కడ లైబ్రరీ కూడా వచ్చి చదువుతున్నాను. లైబ్రరీలో మంచి ఫెసిలిటీస్ లేవు. మళ్ళీ ప్రభుత్వం కూడా తొందరనే నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలని విద్యార్థులు అంతా ఆతృతతో ఎదురు చూస్తున్నాం. కానీ ప్రభుత్వం దాన్ని మభ్యపెడుతుంది. ఇలా శాలరీలు ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుందని మభ్యపెడుతుంది. కోచింగ్ సెంటర్స్లో శిక్షణ తీసుకున్నంత మాత్రాన ఉద్యోగం సాధించలేరని, అందుకు తగ్గట్టుగా విద్యార్థులు గట్టిగా చదవాలని అంటున్నారు అధ్యాపకులు. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ఓ ప్రణాళికాబద్ధంగా ఏకాగ్రతతో చదివితే విజయం వారిదేనని సూచిస్తున్నారు. వెళ్ళే వాళ్ళకి ఆల్రెడీ ఫ్యాకల్టీ గైడెన్స్ ఉంటుంది. బట్ అంత ఎఫోర్ట్ చేసుకోలేని వాళ్ళు, సమ్ రిమోట్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో గవర్నమెంట్ వాళ్ళ గురించి కూడా కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుంది. మొత్తం మీద టీఎస్పీఎస్సీ ఉద్యోగాల నోటిఫికేషన్ కంటే ముందే కొత్త సిలబస్ విడుదల చేయడంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం అభ్యర్థులు కుస్తీ పడుతున్నారు.